ఎన్డీఏ చెప్తున్న మాట మీరేం చెప్తారు? మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? సుజాత గారు మీరు రెస్పాండ్ అవ్వండి. రవికుమార్ గారు మీరు మాట్లాడతారు, మధ్య మధ్యలో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సుజాత గారు రెస్పాండ్ అవ్వండి. ఎస్, గుడ్ ఈవినింగ్ ఏబిఎన్ ఛానల్ కి. నా తోటి పార్టిసిపెంట్ సోదరులు ఇద్దరు కూడా, మాకు మహిళలు లేకుండా పోయినరు ఈరోజు. అండ్ ఒకటి రవికుమార్ గారికి కాదు, నేను నా సౌత్ రాష్ట్రాల న్యాయం కోసం పోరాటం చేసినాము. రవికుమార్ ఉత్తర రాష్ట్రాలలో ఉన్నటువంటి రవికుమార్కి కూడా గుడ్ ఈవినింగ్ చెప్తూ, బీజేపీకి సపోర్ట్ కాదు ఇక్కడ, బీజేపీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా తమ్ముడు, తెలుగు రాష్ట్రాలు కాదు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒకటి గుర్తుంచుకో తమ్ముడు. బీజేపీ ప్రతిసారి అనేది ముస్లింలు 5 మందిని గంటారు, 10 మందిని గంటారు అని నెపమేశారు. నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు, కానీ దాన్ని కంపేర్ విత్ దాని ట్రాక్ మీద ఉన్నటువంటి మాట ఒకటి మాట్లాడుతా. ఉత్తరాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ పాటిస్తారా? ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? లేదా ఇండస్ట్రీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఉద్యోగాలకు ఇంపార్టెన్స్ ఇస్తారా? లేకపోతే ఎకానమీ పెరగడానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? జీడిపి పెరగడానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? కానీ అదే మన దక్షిణాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల మీద గౌరవంతో కుటుంబ నియంత్రణని పాటించి దేశానికి కట్టుబడి ఉండి దేశం తీసుకొచ్చిన ప్రతి సవరణలో మనం భాగస్వాములైనం. అది మేం చేసిన పాపమా? ఒక్క నిమిషం, నువ్వు అంటున్నావు అబ్బా తెలంగాణకి 26 సీట్లు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అబ్బా ఇది ఎట్లా బటర్ పూస్తారు తెలుసా? మీరు బన్ను మీద బటర్ పూసే అలవాటు బాగా వచ్చింది బీజేపీ. 26 సీట్లకే మేము మురిసిపోవాలి. అక్కడ ఉత్తరప్రదేశ్ లో వద్దులే తమ్ముడు, మాకు అవసరం లేదు, మాకు ఎక్కువ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ వాళ్ళకి ఎక్కువ ఇవ్వద్దు అంటున్నాం మేము. రేపు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అవుతుందని ఈ బిల్లు మీద మేము కొట్లాడినాం. బోడిగుండుకి మోకాలికి జత చేసిండ్రేం తమ్ముడు? ఏ బిల్లు కా బిల్లు సపరేట్ పెట్టకుండా 3 బిల్లులు జత కలిపి పెడితే ఇది అయ్యట్లేదు సచ్చేది లేదని మీకు కూడా తెలుసు. కానీ ఎవరి మీద వేయచ్చు? బట్ట కాల్చి కాంగ్రెస్ మీద పడేయచ్చు. పడేస్తే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తమ్ముడు ఒకసారి లేకపోతే ఏబిఎన్ ఛానల్ వారు రవిని మ్యూట్ చేయండి. నా సబ్జెక్ట్ వినాలే. నా దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్న న్యాయం వినాలి. మాట్లాడడానికి రాదు, నేను సబ్జెక్ట్ క్లియర్ గా మాట్లాడతా. అందరు తెలుసు తెలంగాణ మొత్తం తెలుసు. కల్వ సుజాత ఓన్లీ డిపెండ్ ఆన్ ద సబ్జెక్ట్ అని నేను ఈ రోజు అడుగుతున్నా. 40 సంవత్సరాల తర్వాత జనాభా నిష్పత్తి చూడండి. ఉత్తరప్రదేశ్ 11.5 కోట్లు జనాభా పెంచింది. ఇదే దక్షిణ రాష్ట్రాలు మొత్తం కలిపితే 11.3 కోట్ల జనాభా పెరిగింది 40 సంవత్సరాలు. ఒక్క రాష్ట్రం సంతానము 11.5 కోట్లు పెంచితే మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి 11.5 కోట్లు కూడా పెరగలేదు. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళతో పాటు ఈక్వల్ గా నువ్వు 50% రిజర్వేషన్ తీసుకొస్తానంటే నువ్వు జనాభా నిష్పత్తి ప్రకారం తీస్తా అంటున్నావు. మేము జనాభా నిష్పత్తి ప్రకారం కాదు, జీడిపి మీద కావాలనంటే కొత్తగా తీసుకొని రావాలని రేవంత్ రెడ్డి గారు అడిగితే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడి దాన్ని రేవంత్ రెడ్డి గారి మాటల్ని భారతదేశానికి అన్యాయం చేసారు. ఏం అన్యాయం చేశారు తమ్ముడు? మ్యూట్ లో నువ్వు తర్వాత లేపు. నేను మాట్లాడినాక నువ్వు లేపు. ఒక్క నిమిషం నా మాట వినాలి. నీది విన్నా కదా, మొత్తం విన్నా కదా, వినాలి. కోటేశ్వరరావు అనే మాట్లాడింది నా సబ్జెక్ట్ వినే ఎందుకంటే అన్యాయం జరిగింది మన రాష్ట్రాలకి. మీరు సపోర్ట్ చేస్తుంది అదేమంటారు తల్లుపాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఇక్కడ ఉండి పక్క రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళని నిన్న తేజస్వి సూర్య మాట్లాడినప్పుడు బీజేపీ వాళ్ళు ఒక్కోలన్నా తెలంగాణని పాకిస్తాన్ భారతదేశాన్ని డివైడ్ చేసినట్టుగా మాట్లాడినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు. చూడండి, మీరు పార్టీకి కట్టుబడి ఉన్నారు, ప్రజల కోసం మన రాష్ట్రం కోసం కట్టుబడి లేరు. మీరు మన రాష్ట్రాల కోసం కట్టుబడి తమ్ముడు నీది వచ్చేవాడు మాట్లాడు. నీది ఇప్పుడు మాట్లాడు మాట్లాడినాక మాట్లాడు. ఆగు, ఇందాక నువ్వే మాట్లాడినా నా టైం కూడా నువ్వే తింటా అంటే నా టైంలో నన్ను మాట్లాడనియాలి. ప్యూర్లీ మై టైం నన్ను మాట్లాడనియాలి. నేనేమంటున్నా, ఇక్కడ జరిగే అన్యాయాన్ని అరికట్టకపోతే మన చరిత్ర తర్వాత ఒక 50 ఏళ్ల వరకు ఈ చట్టాన్ని మళ్ళీ మార్చలేరు. కాబట్టి రేపు పొద్దున మనం ఇప్పటికే 30 ఏళ్ళు దగ్గర 20 ఏళ్ళు దాటిపోయింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేసి. రేపు 50 ఏళ్ల తర్వాత కూడా మన దక్షిణ రాష్ట్రాలకి ఇలాంటి అవకాశం రాదు. ఎందుకంటే 9 మంది గళమిప్పే వాళ్ళు ఉత్తర రాష్ట్రాలలో అవుతారు. ఒక్కోళ్ళని కూడా మాట్లాడించేటటువంటి దమ్ము లేనటువంటి
దద్దమ్మల్లాగా మనం పార్లమెంట్ లో కూర్చోవాల్సి వస్తుంది. డబ్బు మనం కట్టి వాళ్ళని పోషించి ఉత్తరాది రాష్ట్రాలని ఇక్కడి నుంచి తీసుకొని పోయినటువంటి ఆగు తమ్ముడు, నువ్వు ఇట్లా అనకు, అన్ని కరెక్టే ఉన్నాయి. మనకి ఎంత ఇస్తున్నారో మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో మన తెలుగు రాష్ట్రాలకి ఎంత ఇచ్చిరో మీరు చూడాలి. ఈ రోజు 40 పైసలు ఇస్తున్నారు, మనకు 40 పైసలు ఇస్తున్నారు. అదే ఉత్తరప్రదేశ్ లో జనాభా ఆధారంగా చూసుకొని ఈ రోజు 4 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు. అదే బీహార్ లో అయితే 9 రూపాయల చిల్లర ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమో? మనమేమో కుటుంబ నియంత్రణను కాపాడుకొని, మనమేమో ఇంటలెక్చువల్స్ పెంచుకొని, మనమేమో ఇక్కడ అంటే ఆర్థికంగా బలంగా పెరిగి అన్ని చేసి ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సులు తీసుకొని పోయి పక్క రాష్ట్రాలకు కడితే ఇప్పుడు ప్రాంతాలను వేరే చేసేటట్ల కాదా? మా ప్రాంతాల హక్కు మాకు ఇవ్వకుండా అందరితో ఈక్వల్ గా చూస్తే అంటే మేము ప్రభుత్వాన్ని సహకరించింది నేరమైందా? మా దక్షిణ రాష్ట్రాలు ఇద్దరిని కానండి ఒక్కళ్ళని కానండి అని భారతదేశంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు సూచనలు చట్టానికి గౌరవించి మేము కాపాడినందుకు మేము చేసిన తప్ప? ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తాము పిల్లల్ని కానండి, ఇది ఎంత దారుణమైనటువంటిది వ్యవహారం ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరిని కానండి నలుగురిని కానండి 25,000 ఇస్తామంట. ఏందండి ఆడవాళ్ళని కొంటున్నారా? ఆడవాళ్ళని కొంటున్నారా? ఈ రోజు ఒక ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలకు కూడా చదువుకు సంవత్సరానికి 50,000 ఖర్చు అవుతున్నాయి. మీరు ఇచ్చే బోర్డు 25,000 కోసం సంతాన అభివృద్ధి చేసుకోవాలి. ఇట్లా చేసే కదా పక్క రాష్ట్రాలన్నీ, పక్క ఉత్తర రాష్ట్రాలన్నీ దేశం మీద ఆబాది పెంచి 140 కోట్ల జనాభా పెంపుకు కారణమైనటువంటి ఆ రాష్ట్రాల చదువులు లేవు, ఆ రాష్ట్రాల ఎకానమీలు పెరగలేదు, ఆ రాష్ట్రాల ఇండస్ట్రీలు పెరగలేదు. ఎన్ని నష్టాలు జరిగినాయి వాళ్ళ వల్ల? ఈక్వల్ గా ఉన్నందుకు మన దేశంలో మన రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా ముందుకెళ్ళకపోవడానికి కారణం ఈ ఉత్తర రాష్ట్రాలే. ఇప్పుడు కూడా వాళ్ళతోనే పాలు పంచుకోమంటున్నారు. అది ఎట్లయితే న్యాయమా? సరే ఒక్క నిమిషం సుజాత గారు ప్లీజ్, ఒక్క నిమిషం. సుదీర్ఘ ప్రసంగం చేస్తూ వెళ్తే సమయం సరిపోదు. బీజేపీలకు దమ్ముంటే సుజాత గారు ఒక్క నిమిషం కాదు, మీరు ఆ బిల్లు ఒక్క నిమిషం ప్లీజ్ గివ్ మీ 1 minute టైం. 23లో బిల్లు పాస్ అయిందో మేమంటున్నాం 33% అది కాంగ్రెస్ మానస పుత్రిక, మేం కదా బిల్లు ప్రవేశపెట్టింది. మేము ఇప్పుడు అంటున్నాం 50% ఇవ్వండి మహిళా రిజర్వేషన్. మేము 100%, ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీలో 50% రిజర్వేషన్ వచ్చేసింది. అట్లనే మీరు పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ చట్ట సభల్లో ఎక్కడైనా సరే న్యాయపరంగా మహిళలకు 50% ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజు భూమి మీద ఏం జరిగినా ఈ రోజు మానవ జన్మ ఉన్నది అని అంటే మహిళనే కారణం. కాబట్టి మాకు ఈక్వల్ రైట్ ఇవ్వండి. మేము 100%, మేము మోదీ గులాం అవుతాం, సెల్యూట్ కొడతాం. 50% బిల్లు పాస్ చేద్దాం. సుజాత గారు పెంచకుండా 543 చెప్పారు, రెడీగా ఉన్నాం దండం పెట్టడానికి. మీరు చెప్పారు. ఒక్క నిమిషం ప్లీజ్ సుజాత గారు, కొంచెం అంటే సుదీర్ఘ ప్రసంగం చేస్తే సమయం సరిపోదు. అందుకని రవికుమార్ గారు ఏం చెప్తారు ఇప్పుడు? సార్ కోటేశ్వరరావు గారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, వస్తాను మీ దగ్గరికి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానంగా ఇక్కడ అన్యాయం జరుగుతోంది. ఆ రోజున జనాభా నియంత్రణకు సంబంధించి పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలకి ఇవాళ అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది వారు చెప్తున్న మాట. అది చూస్తే కూడా సీట్లు తగ్గితే గనక అదే జరుగుతుంది కదా రేపు అనేది. నేనేమంటున్నా, ముందు కాల్వ సుజాత అక్కని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయమని చెప్పాను. అక్కడ జనాభా నియంత్రణలు లేకపోవడానికి